అండ్ నెక్స్ట్ లైక్ ఫోన్ మనం రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉంటాం. సో మన ఫోన్ హ్యాక్ అయింది అని మనం ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు నోటీస్ అండి, ఫోన్ ఛార్జింగ్, బ్యాటరీ. ఓకే. మీరు ఫోన్ వాడట్లేదు, ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ అక్కడ పెట్టారు, అయినా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. అదొకటి. రెండోది, ఓకే. ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. మూడోది, సడన్గా స్ట్రేంజ్ పాపప్స్ వస్తూ ఉంటాయి, ఏవేవో మెసేజెస్ అవి. ఇవి మూడు కీ 3 ఛార్జింగ్ అయిపోతున్నా అంటే నార్మల్గా ఇప్పుడు మీరు వాడుతున్నారు, మీకు 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 ఐడియా ఉంటుంది మీ ఫోన్ ఎంత Yes, yes, బ్యాటరీ yes. తీసుకుంటుందో. యూజువల్ నార్మల్ బ్యాటరీ మార్నింగ్ ఛార్జ్ పెడితే ఈవినింగ్ వరకు ఎంత బ్యాటరీ వస్తుందా? ఓకే, ఓకే, మీకు ఐడియా ఉంటుంది. ఓకే, ఓకే, ఓకే. సో అది నార్మల్ యూసేజ్. అది అంతకు మించి సడన్ గా బ్యాటరీ డ్రైన్ అవుతుంది, మీరు ఏం వాడట్లేదు, వాడకపోయినా ట్రైన్ అవుతుందంటే నా ఫోన్ ఇప్పుడు నార్మల్ మీరు ఏం వాడట్లేదు అయినా ఓవర్ హీట్ అవుతుంది. అలాంటి అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు అన్ని ఫోన్స్ లో బ్యాటరీ యూసేజ్ అని వస్తుంది, ఏ యాప్కి ఎంత బ్యాటరీ వాడుతున్నాం, ఎన్ని గంటలు వాడమని చెప్పేసి ఒకసారి చూడండి. అందులోకి వెళ్తే ఈవెన్ మొబైల్ డేటా కూడా, ఏ యాప్కి ఎంత డేటా వెళ్తుంది, ఎన్ని అవర్స్ వాడాం, ఎంత ఎంత కేబీస్, ఎంత ఎంబీ పోయింది అనేది మొత్తం అందులో వస్తుంది. అందులో మీకు ఏదన్నా అది ఏ అప్లికేషన్కి ఎంత డేటా పోతుంది, ఎంత పవర్ పోతుంది చూపెడుతుంది కదా. అందులో మీకు ఏదన్నా కొత్తగా యాప్ ఏదన్నా కనబడ్డా ఇంకా అది బగ్ అన్నట్టే. మీరు సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అండి.